3D బ్లూ ప్రింట్ విధానంతో షోల్డర్ రీప్లేస్ చేయడం చాలా సులువని డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు 100 మంది ఆర్థోపెడిక్ వైద్యులకు శిక్షణా తరగతులను హైదరాబాద్ కిమ్స్ సన్షైన్ ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని షోల్డర్ రీప్లేస్మెంట్ అనుభవజ్ఞులు డాక్టర్ జిన్ గింబెర్గ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక షోల్డర్ రీప్లేస్మెంట్ వైద్య నిపుణులు డాక్టర్ చంద్రశేఖర్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. భుజం రీప్లేస్ చేయాలంటే భుజానికి సంబంధించి నీ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయడానికి చాలా సులువైన పద్ధతిని తీసుకురావడం జరిగింది. ఈ వైద్య ఇటువంటి పరిస్థితుల్లో అంటే వైద్య చరిత్రలోనే ఇది ఒక కొత్త శకం అని చెప్పుకోవచ్చు. 3D ప్రింటింగ్ బ్లూ ప్రింట్ ద్వారా మరి ఈ భుజానికి సంబంధించి ఏదైతే కీలు ఉంటుందో ఆ కీలును రీప్లేస్ చేసేందుకు చాలా ఇప్పుడైనా సులువైన విధానం అందుబాటులో ఉంది అని డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, ఎలాంటి పరిస్థితుల్లో భుజానికి సంబంధించి ఏదైతే ఆ కీలు ఉంటుందో ఆ కీలును రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఎన్ని గంటల టైం పడుతుంది? పేషెంట్స్కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది? నేను డాక్టర్ చంద్రశేఖర్, కన్సల్టెంట్ షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్షైన్ బేగంపేట్ హాస్పిటల్. షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది చాలామందికి తెలియని విషయం ఏంటంటే మోకాలు ఒకటి అరుగుతాయి బాడీలో అనుకుంటారు, కాదు భుజం జాయింట్ కూడా అరగవచ్చు. సో షోల్డర్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. షోల్డర్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేస్తాం. అదేవిధంగా షోల్డర్ ఫ్రాక్చర్స్, షోల్డర్ కనుక బాగా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఫ్రాక్చర్ అయిపోయి మొక్కలు అయిపోయిన సందర్భాల్లో దాన్ని తిరిగి మనం రెగ్యులర్ ఆర్థోపెడిక్ విధానంలో ప్లేటు స్క్రూసెస్ బిగించలేని సందర్భాల్లో కూడా ఆ షోల్డర్ బాల్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో షోల్డర్లో మజిల్స్ బాగా డ్యామేజ్ అయినప్పుడు కూడా ఈ షోల్డర్ విపరీతం నొప్పి రావడం, షోల్డర్ మూమెంట్స్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఈ రొటేటరీ కఫ్ మజిల్ టేర్స్ అంటాం. వీటిలో కూడా కొన్ని సందర్భాల్లో షోల్డర్ రీప్లేస్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి రకరకాల సందర్భాల్లో షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ కూడా గత 25-30 ఏళ్ళ నుంచి వెస్టర్న్ కంట్రీలు చేస్తున్నారు. మన ఇండియాలో కూడా గత 15 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే టెక్నాలజీస్ కావచ్చు, లేటెస్ట్గా వచ్చిన ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, అదేవిధంగా లేటెస్ట్గా ఉన్న ఈ కొత్త తరం న్యూ జనరేషన్ ఇంప్లాంట్స్ కావచ్చు, వీటి వల్ల ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసే విధానం మరింత సులభతరం అవుతుంది. అదేవిధంగా వాళ్ళకి మరింత బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో మనం లేటెస్ట్గా 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటాం. 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే మనం పేషెంట్ సిటీ స్కాన్తో ముందుగానే పేషెంట్ బోన్స్ని 3D ప్రింట్లో ప్రింట్ చేసి ఆ పేషెంట్ యొక్క బోన్స్ని మనం సైజెస్ కావచ్చు, షేప్ కావచ్చు, యాంగిల్స్ ముందే మెజర్మెంట్ చేసుకుంటాం. దీంట్లో వల్ల మనం సర్జరీని మంచి ప్రెసైజ్గా చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా మన హాస్పిటల్లో ఫస్ట్ టైం హైదరాబాద్ ఇంట్రొడ్యూస్ చేస్తున్న టెక్నాలజీ బ్లూ ప్రింట్ టెక్నాలజీ అంటారు. ఈ బ్లూ ప్రింట్ టెక్నాలజీ అనేది ఒక సర్జరీ ప్లానింగ్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మనం కంప్యూటర్లో ఈ పేషెంట్ యొక్క సిటీ స్కాన్ని లోడ్ చేయడం వల్ల మనం ఈ పేషెంట్కి ఆ పేషెంట్ యొక్క బోన్ సైజెస్ కంప్యూటర్ మీద మెజర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ టైప్ జాయింట్, ఏ సైజ్ జాయింట్, ఏది ఈ పేషెంట్కి ఫిట్ అవుతుందని మన కంప్యూటర్ మీద ముందుగానే మనం మెజర్మెంట్స్ చేసుకోవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది సక్సెస్ రేట్ ఎట్లా ఉంది? చాలామంది కూడా భయపడుతుంటారు. ఇలాంటి అంటే షోల్డర్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఏది చేయాలనుకున్నా షోల్డర్ ఉంటేనే మనం వర్క్ చేసేందుకు అవకాశం ఉంది. సక్సెస్ రేట్ ఎట్లా ఉంది ఆపరేషన్ చేసిన తర్వాత? ఇప్పుడు షోల్డర్లో అనేది షోల్డర్ సర్జరీ ఒక 20 ఏళ్ల క్రితం కొద్దిగా ఇండియాలో వెనకబడి ఉన్నా కూడా గత 15-20 ఏళ్ళ నుంచి షోల్డర్ సర్జరీలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సర్జరీ చేసే డాక్టర్లో ఎక్స్పర్టైజ్ పెరిగింది. అదేవిధంగా షోల్డర్ టెక్నాలజీ ఏదైతే మేము వాడుతున్నామో రకరకాల టెక్నాలజీలు, దాంట్లో ఈ కీహోల్ సర్జరీ అంటాం, ఆర్థ్రోస్కోపీ అంటాం. దాంట్లో మళ్ళీ ఇంకా మన లేటెస్ట్ మనం సన్షైన్ హాస్పిటల్లో, ఇక్కడ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో మనం నానోస్కోపీ అంటాం. అంటే 2 mm టెలిస్కోప్ని పెట్టి కూడా సర్జరీ చేసే విధానం డెవలప్ చేస్తాం మన నానోస్కోపీ విధానంలో కూడా షోల్డర్లో. అదేవిధంగా షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. షోల్డర్ రీప్లేస్మెంట్ నేను ఇదివరకు చెప్పినట్టు ఈ లేటెస్ట్ టెక్నాలజీస్, బ్లూ ప్రింట్ టెక్నాలజీ కావచ్చు, 3D ప్రింటింగ్ టెక్నాలజీ కావచ్చు, ఈ టెక్నాలజీస్ వాడడం వల్ల బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. సో ఇదివరకు కాలంలో ఉండేటట్టు షోల్డర్ జాయింట్ ఆపరేషన్ చేయించుకుంటే షోల్డర్లో మూమెంట్స్ రావు, లేకపోతే చాలా కాంప్లికేషన్స్ వస్తాయనే అది అపోహ మాత్రమే. గత 5 నుంచి 10 ఏళ్లలో చాలా డెవలప్మెంట్స్, చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కనుక పేషెంట్స్ ఎవరైతే షోల్డర్ ప్రాబ్లంతో బాగా ఇబ్బంది పడుతున్నారో వారు ఖచ్చితంగా డాక్టర్ని కలిసి సరైన చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయని నేను హామీ ఇస్తున్నాను. రివర్స్ షోల్డర్కి సంబంధించి కూడా దానికి సంబంధించి ఆపరేషన్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ఉన్నదానికి రివర్స్లో ఉన్నదానికి తేడా ఏంటి? ఇది రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ రీప్లేస్మెంట్. ఇందులో సాధారణంగా మనకి ఈ షోల్డర్ జాయింట్ తీసుకుంటే ఇక్కడ బంతి ఉంటుంది, ఇక్కడ కీలు కప్పు ఉంటుంది. సో బాల్ అండ్ సాకెట్ అంటాం, బాల్ సాకెట్ ఉంటుంది. సో సాధారణంగా అంటే ఇక్కడ బాల్ పెడతాం, ఇక్కడ కప్పు పెడతాం మనం జాయింట్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు. రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడైతే జాయింట్ బాగా సివియర్గా డ్యామేజ్ ఉందో అటువంటి సందర్భాల్లో ఇది స్పెషల్ టైప్ రీప్లేస్మెంట్. ఈ విధానంలో మనం ఈ బంతి ఉండాల్సిన భాగంలో కప్పు ఉండాల్సిన భాగంలో బాల్ని పెడతాం. దాన్ని రివర్స్ డిజైన్ అంటారు, దాన్ని రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటారు. ఇది షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ సంబంధించి అధునాతనమైన రీప్లేస్మెంట్. దీంట్లో
ఎస్పెషల్లీ వయసు బాగా మీరిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటుంది దీంట్లో. ఇదివరలో వయసు మీరిన వాళ్ళలో బాగా డ్యామేజ్ ఎక్కువ ఉంటే కొన్ని సందర్భాల్లో మనం ఎటువంటి ఆపరేషన్ చేయలేకపోయే వాళ్ళకి ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్లో వయసు మీరిన వాళ్ళు అంటే 70 ఏళ్ళు 80 ఏళ్ళు పైబడిన వాళ్ళ కూడా ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ చేసి మంచి అద్భుతమైన రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. మీరు అంటే ఆపరేషన్ చేసిన తర్వాత ఇలాంటి ఎంత వయసు, చిన్న వయసు కానీ పెద్ద వయసు కానీ ఏమైనా లిమిట్ ఉందా, లేకపోతే దీన్ని రికవరీ అంటే ఒక పేషెంట్ ఆపరేషన్ అయిన తర్వాత రికవరీ కావడానికి ఎంత టైం పడుతుంది? 3 months 6 months లేదంటే వాళ్ళు రెగ్యులర్గా వర్క్ చేసుకోవడానికి? ఇవి షోల్డర్ రీప్లేస్మెంట్ సాధారణంగా జాయింట్ రీప్లేస్మెంట్, ఏ జాయింట్ రీప్లేస్మెంట్ అయినా ఏదైనా షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా సాధారణంగా వయసు మీరిన వాళ్ళు 60-70 ఏళ్ళు పైబడిన వయసు వాళ్ళు చేస్తుంటే ఎక్కువగా. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వయసు తక్కువ ఉండే వాళ్ళలో కూడా జాయింట్ బాగా డ్యామేజ్ అయినప్పుడు వేరే రకంగా వాళ్ళని మనం ఆ జాయింట్ని మనం సేవ్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళకి తక్కువ వయసు వాళ్ళు కూడా ముఖ్యంగా కీళ్ళవాతాలు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి సందర్భం ఉండే వాళ్ళు కూడా మనం కొద్ది తక్కువ వయసులో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నా అనుభవంలో నేను ఆ తక్కువ వయసు చేసింది 35 ఏళ్ళ వ్యక్తికి. అదేవిధంగా వయసు మీరిన వాళ్ళు హైయెస్ట్ స్టేజ్ నేను చేసింది 87 ఏళ్ళ వ్యక్తికి నేను షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఈ షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది చాలా క్రిటికల్ పొజిషన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ముందుగానే గుర్తిస్తే ఈజీగా వైద్యం చేసుకుంటే ఈ సమస్య నుండి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కెమెరామెన్ రాజుతో మహేందర్.